శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైనటువంటి అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో విలువైనటువంటి గొప్ప వాక్యం ప్రియులారా. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకివ్వు అని అదే సామెతల గ్రంథం 23-26లో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కూడా ప్రార్థనలో నీ హృదయమును దేవునికి అప్పగించుకోవాలి. వాక్యముతో నీ హృదయమును పరీక్షించుకోవాలి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమును నన్ను నడిపించు అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు కూడా. మరి నీ పాపములను ఒప్పుకోవా? మన పాపములను మనము ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని యోహను రాసిన పత్రికలు కూడా లిఖించబడింది. ప్రియులరా, వినండి. ఘోర పాపములుగా కనబడనివ్వకుండా నీ హృదయమును మోసపరిచి పాడైనటువంటి లోకంలో జీవిస్తున్నావేమో. ఇక నుండైనా మేలుకో. నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. నీ పాపములను ఒప్పుకో. వాటిని విడిచిపెట్టుటకు ప్రయాసపడు. తప్పక ప్రార్థన చేయి. అప్పుడు నీ హృదయమునకు ఆరోగ్యం ఉంటుంది, నీవు ఆనందంగా కూడా జీవిస్తావు. అలా లేని పక్షంలో ఇప్పుడే తీర్మానం తీసుకో. దేవా, నా హృదయంలో నుండి జీవధారులు బయలుదేరాలి అంటే ప్రభువా, నా పాపమును కడిగి పరిశుద్ధపరచు. నిశ్చయముగా నేను, నా కుటుంబము నీ మందిరానికి వస్తున్నామని తీర్మానం తీసుకొని ఈరోజే తయారవ్వండి. ఇప్పుడే ప్రార్థించండి. రేపటి దినములో కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడానికి కోసమే బయలు వెళ్ళండి. తప్పనిసరిగా నీ హృదయాంతరంగముల నుండి జీవ నదులను దేవుడు విస్తారంగా ప్రవహింపచేసి నీకు సుఖ సంతోషాలతో నిండైన ఆయుష్ ఆరోగ్యాలతో నడిపించగలవాడై ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మీ వాక్యం నమ్మదగినదినైనా. మీ వాక్యానుసారంగా వింటున్న వారందరూ కూడా ప్రభు మారమనసు పొందుకొని రేపటి దినములు నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే గొప్ప తత్వాన్ని వారికి దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.